ధీరజ్ గా రారా బయటికి. రే ధీరజ్, రా బయటికి. ధీరజ్, రే ధీరజ్, బయటికి రా. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అంత కోపంగా రాయి పట్టుకుని వచ్చావు, ఏమైంది? ఏంటి, వాడు భయపడి దాక్కున్నాడా? రాజీకి మిమ్మల్ని పంపించాడా? దాక్కోవటం ఏంటి, రాజీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? అసలేమైంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓన్లీ రణరంగం, రక్తపాతాలే. ప్లీజ్ ప్రేమ, నీ పర్సనాలిటీకి సూట్ అయ్యే మాటలు మాట్లాడవా? నువ్వు ఇంత ఆవేశంగా అరుస్తున్నా సరే పిచ్చ కామెడీగా అనిపిస్తుంది తెలుసా? అవును, నాది కూడా సేమ్ డైలాగ్. అంటే అన్నానంటారు గాని ఎలక పిల్ల తొడగొడుతున్నట్టుగా అనిపిస్తోంది తెలుసా? అత్త, జోకులొద్దు, నిప్పుతో వెటకారాలొద్దు. మర్యాదగా వాణ్ణి పిలవండి. ఈ రోజు వాడి తల బద్దలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. పేరు మార్చుకుంటుందా? పేరు మార్చుకోవడం ఎందుకు? ప్రేమ అందమైన పేరు, బాగుంది కదా. అక్క, జోకులొద్దని చెప్పానా? ఫస్ట్ వాడిని పిలవండి. ఇంట్లో ఉంటే కదా పిలవడానికి. అంటే వాడింకా ఇంటికి రాలేదా? దాని బండి మీద తిరుగుతున్నాడా? దాని బండి మీద? శ్రీరామ శ్రీరామ శ్రీరామ, మధ్యలో ఈ అది ఎవరే? అంటే ఆ ముద్దపప్పు ముగ్ధ వీడు కలిసి దాని బండి మీద చట్టా పట్టాలేసుకుంటూ లాంగ్ డ్రైవ్ కి వెళ్లారన్నమాట. హలో, కొత్తగా ఈ ముద్దపప్పు ముద్ద ఎవరు? వీడు అసలుకే ఫ్లర్టింగ్ రాజా, పెద్ద రొమాంటిక్ కింగ్ కాబట్టి. ముగ్ధ, కాఫీ తాగుతావా? ముగ్ధ, నీలాగే స్వీట్ గా ఉంటే స్వీట్ తింటావా, లేదంటే హాట్ గా ఉంటే హాట్ తింటావా అంటూ దాంతో ఫుల్లుగా పులిహార కలుపుతూ ఉంటాడు. ఏయ్ ఆగవి ఆగు, అసలు ఈ ముగ్ధ ఎవరు? మీ ముద్దుల పుత్రరత్నం కొత్త గర్ల్ ఫ్రెండ్. అయ్యే బాబా, ఇంతకీ ఇంత అందానికి పెట్టిన అందమైన పేరేంటి? ముగ్ధ. ముగ్ధ. వీళ్ళు నవ్విన నవ్వకపోతే బాగోదు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేనంటే అంత నవ్వులాటగా ఉందా నీకు? ఓజు బాబోయ్, ఆదేటి సెల్లాయ్, వాళ్ళు నమ్మితే గమ్మునే ఉన్నావు, నేను నవ్వితే ఫైరింగ్ అయిపోతున్నావు. నువ్వు నోరు మూసుకునుండు. ఆయన ఏంటత్తా మీరు? మీకు చాలా చాలా ఇష్టమైన పుత్రరత్నం మీ ముద్దుల మరిది గారు వెలగబెడుతున్న రాజకార్యాల గురించి, లవ్ స్టోరీల గురించి చెప్తుంటే బుద్ధి చెప్తామని చెప్పకుండా హిహిహిహిహిహిహిహి అంటూ పళ్ళు ఎకిలిస్తున్నారేంటి? వాడేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, చిన్నోడు అలాంటోడు కాదే. అంటే అన్నానంటావు గాని నువ్వు వాణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అవునులే, నాకు బుద్ధి లేదు కదా, బుర్ర లేదు కదా, నాకు తిక్క కదా, అందుకే అపార్థం చేసుకుంటున్నాను. గాలి దూరడానికి కూడా గ్యాప్ లేనంత క్లోజ్ గా బండి మీద కూర్చుని రాసుకుని పోసుకుని తిరుగుతున్నారమ్మా అని చెప్తుంటే, అయ్యో చిన్నోడు అలాంటోడు కాదే, నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమాయకుడే అని ఎంత బాగా చెప్తున్నావమ్మా. ఆయన చిన్న కొడుకంటే ఎక్కడ లేని ప్రేమ కదా. వాడు ఎన్ని వెధవేషాలు వేసినా, ఎంత మందితో పులిహార కలిపేసినా సరే నా కొడుకు బంగారమే, అమాయకపు సింగారమే అని వెనకేసుకొస్తున్నావు. అయ్యో అది కాదే. నీ గురించి తెలిసి కూడా మీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. హలో హలో, ఆగాగు.
కాస్త ఆగు. దీన్నేమంటారో తెలుసా? రాయి అంటారు. చేతిలో ఉన్నదాన్ని కాదు, నువ్వు చూపిస్తున్న దాన్ని జలసి అంటారు. మొగుడు మీద ప్రేమ ఎక్కువైనప్పుడు ఆ జలసి ఇదిగో ఇలాగే పాసర్ల పొడి బ్లో అవుట్లా బద్దలైపోతుంది. మొగుడు పరాయి అమ్మాయితో మాట్లాడినా పొర్రపాటున కన్నెత్తి చూసినా సరే ఆ ప్రేమ ఇదిగో ఇలాగే అనుమానంలా బుసలు కొడుతుంది. అయినా ఇంత ప్రేమ ఉన్నదానివి నీ మొగుడికి దూరంగా ఉండడం ఎందుకు? నోరు మూసుకుని కలిసిపోవచ్చు కదా. ఏం చక్కగా కొంట కబుర్లు చెప్పుకుంటూ రొమాన్స్ అనే వానలో తడిసి ముద్దైపోవచ్చు కదా. సరేనా? అక్క అక్క ప్లీజ్ చెప్పు. అక్క అక్క. అవునే, ఇలా రాళ్లు కాకుండా ఒక చూపు ఇలా విసిరికొట్టవే, వాణ్ణి నొదిలి పెట్టకుండా నీ చుట్టే తిరుగుతాడు. అప్పుడు ముగ్ధతో మాట్లాడుతున్నాడు, స్నిగ్ధతో ముంత మసాలా తింటున్నాడనే టెన్షనే ఉండదే నీకు. వచ్చి బాబాయ్, ఇదేంటి ఆలస్యంలో పడింది? కుంప తీసి ఇంట్లో లెగ్గట్టెత్తుంది ఏంది? అది కాదు సెల్లాయ్. ధీరజ్ని వద్దనుకొని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయినావు కదా. ధీరజ్ కూడా నువ్వు అక్కర్లేదని నీ మొహం చూడనని నీ ముఖం మీద చెప్పాడు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా ధీరజ్ గురించి నీకెందుకు? ధీరజ్ ఎవరితో మాట్లాడితే ఎవరి బండికి తిరిగితే నీకెందుకు? ఏయ్, నా మొగుడు గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఎన్ని గొడవలైనా ఎన్ని రోజులు దూరంగా ఉన్నా సరే మేము మొగుడు పెళ్ళాలమే, ఎప్పటికైనా కలిసేవాళ్లమే. మా విషయంలో జోక్యం చేసుకున్నావో గుడ్లు పీకి గోడ కంటిస్తాను. హలో హలో, ఎప్పటికైనా కలిసేవాళ్ళమని వెళ్ళిపోతావేంటి? అదేదో ఇప్పుడే కలిసిపోవచ్చుగా. అసలు ఇంతకీ ప్రేమ ధీరజ్లు కలవాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా? ఇంకొకటి కావాలా? ఇవేమైనా చీరలా ఎగపడి తీసుకోవడానికి? చంప దెబ్బలు. అమ్మాయి అది ఏదో చెప్పాలని పిలిచావు కదా, ఏంటో చెప్పు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఏంట్రా కూసావు? నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా సరే నేను చచ్చేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రాణం పోయినా సరే నీ మీదున్న నా ప్రేమ మాత్రం చావదు. అపార్థాలు సహజం, గొడవలు అంతకన్నా సహజం. కానీ వాటికి మన ప్రేమ బలవ్వకూడదు, మనం దూరం అవ్వకూడదు. ఇప్పటికైనా నా ప్రేమను గుర్తించు. నేను నీకోసం ఎంతలా తపన పడుతున్నానో అర్థం చేసుకో. జరిగిన వాటన్నిటిని మర్చిపోదాం, మన ప్రేమను గెలిపించుకుందాం.
మనిద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉందాం. ఐ లవ్ యూ అమూల్య. ఐ లవ్ యూ సో మచ్. నాకు నీ మీద మొదటి నుంచి డౌట్ ఉందిరా. అందుకే మా అన్నయ్యని మీ చెల్లెల్ని మనం కలుపుదామని నువ్వన్నప్పుడు నేను నిన్ను నమ్మలేదు. నేను మారిపోయాను, గొడవలకి దూరంగా ఉంటున్నాను అని, మన రెండు కుటుంబాల్ని కలపాలని కోరుకుంటున్నానని నువ్వు పదే పదే చెప్తే నిజమని నమ్మాను. నీ అసలు ఉద్దేశం బయట పెట్టేశావురా. అమూల్య, అయిపోయావురా, ఇక నువ్వైపోయావు. ఇప్పుడే మా అన్నయ్యకి కాల్ చేసి పిలిపిస్తానుండు. ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను. అమూల్య, అమూల్య. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఇంకాసేపట్లో మా చెల్లి మీ అన్నయ్యతో చెప్తుంది. ఏంట్రా, మా అన్నయ్య వాళ్ళకి చెప్తాననగానే భయంతో ప్లేట్ మారుస్తున్నావా? అబే, ప్లేట్ మార్చట్లేదు, గ్లాస్ మార్చట్లేదు. ఒక తలపండిన ప్రవచనకర్తలాగా, విడిపోయిన భార్యాభర్తల్ని కలిపే వేదాంతిలాగా మా చెల్లెల్ని బ్రెయిన్ వాష్ చేశాను. నా మాటల ఎఫెక్ట్తో మా చెల్లెలు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మాటలన్నీ యాజ్ ఇట్ ఈస్ గా చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసిపోతారు. అదే నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఈలోపే నువ్వు నా చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చేసావు. అదేదో తిన్నగా చెప్పి చావచ్చు కదా. నిజంగానే నాకు ప్రపోజ్ చేసావేమోనని ఒళ్ళు మండిపోయింది. నిజంగానే ప్రపోజ్ చేశా, కానీ ఇప్పుడు ఇంకో చెంప దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నా మాటని వాళ్ళ మీదకి తోసేయాల్సి వచ్చింది. సారీ. సారీలు థ్యాంక్స్లు పరాయి వాళ్ళకి చెప్తారు. ఇవే ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది. సర్లే గాని నా వల్ల మా చెల్లెలు మీ అన్నయ్య కలిసిపోతారు. ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత నేను నిన్ను ఏదైనా అడిగితే నువ్వు నో అని చెప్పవు కదా. ఫస్ట్ వాళ్ళని సెట్ అవనివ్వు, అప్పుడు చూద్దాం. లేదు లేదు, వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయినట్టే. కావాలంటే వెళ్ళి చూసుకో. బాయ్. దేవుడా, ఓమే భగవంతుడు, ఏంటి ఊరెళ్ళిపోతున్నావా? హెచ్చరికలేని తుఫాన్ లాగా ఈ షాకేంటి సుక్కు? మన పెళ్లి జరగదని కన్ఫర్మింగ్ అయిపోయిందిగా. అందుకే ఊరొదిలి వెళ్ళిపోవాలని ఫిక్సింగ్ అయిపోయాను. అయ్యో బాబోయ్, మన పెళ్లి జరగదని నువ్వేలా అనుకుంటున్నావు? ఎట్టా జరుగుద్ది? దేవుడు కూడా మన పెళ్లి ఆపలేడని తెగ బిల్డప్ ఇచ్చావు. కానీ ఉదయం నీ వేదవతక్క నన్ను సీపురు కట్టించి పిచ్చి కొట్టుడు కొడుతుంటే సినిమా చూసినట్టుగా సూత్తనావు తప్ప. సుక్కు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నావని నీ అక్కతో ఒక్క మాటైనా చెప్పావా? అందుకే నువ్వు పిరుకోడువని మన పెళ్లి జరగదని. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడమే ముఖ్యమని అర్థమైంది. ఓసిన సుక్కు ఇదా? ఓసిన పిచ్చి సుక్కు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తినాలి, ఆవేశం తగ్గాక కొన్ని నిర్ణయాలు చెప్పాలి. అందుకే ఆవేశంలో ఉన్న మా అక్కకి మన పెళ్లి గురించి చెప్పలేదు. కానీ టైం చూసి మా అక్కనే కాదు, ఇంట్లో అందరినీ మన పెళ్లి కొప్పించేతాను. 6 నూరైనా కత్తి నూరైనా మన పెళ్లి అయిపోద్ది అంతే. నువ్వు ఫిక్సింగ్ అయిపో. పక్కా? పక్కనే కాదు, కన్ఫర్మింగ్ కూడా. తలుపులేసి తాళం కూడా ఎట్టేసుకోవచ్చు. అట్టాగే ఈ శుభ సందర్భంలో నీకు సర్ప్రైజింగ్ న్యూస్. ఏంటది? రేపు నీకు కాబోయే పతి అంటే ఈ తిరుపతిది హ్యాపీ బర్త్డే. ఏంటి, రేపు నీ హ్యాపీ బర్త్డేనా? తిరు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సుక్కు. గుడ్ నైట్ సుక్కు. బాయ్ ఓ సుకన్యా.
రైస్ మిల్ కలెక్షన్ లో 6 లక్షలు తేడా వచ్చాయి. నువ్వు తెచ్చిస్తావా? చెప్పు, తెచ్చిస్తావా? రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షల టెన్షన్ నుంచి తప్పించేసుకోవటానికి తిరుపతి పుట్టినరోజుని మనం అత్తిరిపోయి బ్రహ్మాస్త్రంగా వాడుకోవచ్చు. ఓ శివల్లి, ఈ మధ్య నీ బుర్ర మెరుపు కంటే వేగంగా, వజ్రం కంటే పాతురిగా పనిచేస్తుంది. నీ సాగు తెలివితేటల మీద నువ్వు ఒక పుస్తకం కూడా రాయొచ్చు. సబాష్ వల్లి, సబాష్. ఉమ్, ఉమ్. చెప్పు. నాకు అర్జెంటుగా 6 లక్షల ఖరీదు చేసి గోల్డ్ చైన్ కావు. అది కూడా నా కోసం కాదు, మీ తమ్ముడు తిరుపతి కోసం. వాడి కోసం చేయనేంటి? రేపు మీ తమ్ముడి హ్యాపీ బర్త్డే కదా. మరి ఒక అక్కగా మీరు మీ తమ్ముడికి గిఫ్ట్లు గట్రా ఏమివ్వరా? వాడు మా దగ్గరే ఉండుంటే వాడి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిపించేవాళ్ళం. కాని వాడికి 6 ఏళ్ల వయసులోనే మాకంటే ఆ కూలోడు, ఆ రామరాజే ఎక్కువని వాడి కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే వాడంటే నాకు భరించలేనంత కోపం. అక్కడే మీరొక పెద్ద తప్పు చేస్తున్నారు. తప్పేంటి? అవును, అప్పట్లో మీరు ఎంతసేపు మీ సెల్లాయి వేదవతిని మీ ఇంటికి తెచ్చుకోవాలి, మా రామరాజు మావయ్య మీద పగ తీసుకోవాలని మాత్రమే చూశారు. అట్టాగే ఇప్పుడు కూడా మీ మేనకోడలు ప్రేమని మీ ఇంటికి ఎట్టా అట్టుకెళ్లిపోవాలని ప్రయత్నాలు చేశారే తప్ప తిరుపతి మీ సొంత తమ్ముడనే విషయాన్ని, అతను 25 ఏళ్లుగా మీ శత్రువింట్లో ఉంటున్నాడనే విషయాన్ని, అది మీకు బోల్డంత పరువు తక్కువ విషయమని ఆలోచించడం మానేశారు. మీ తమ్ముణ్ణి మీ ఇంటికి అట్టుకెళ్లకుండా మర్చిపోయారు. దానివల్ల మా రామరాజు మావయ్యకి మీరు మరింత లోకువైపోయారు. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నిజానికి మేమెప్పుడు కూడా ఈ విషయం ఆలోచించలేదు. ఇక నుంచి ఆలోచించండి. మీ తిరుపతి తమ్ముణ్ణి మీ ఇంటి కట్టుకెళ్ళటానికి రేపట్నుంచే ప్రయత్నాలు మొదలెట్టండి. మా మావయ్య గారికి నమ్మిన బంటూ కుడిభుజమైన మీ తిరుపతి తమ్ముణ్ణి దూరం చేసేయండి. హ, చూస్తుంటే నువ్వు మా చెల్లెల్ని కూడా ఈ ఇంటికొచ్చేలా చేసేసేలా ఉన్నావు. ఏమో చూద్దాం, అది కూడా జరగచ్చేమో. కానీ రేపు మీ తమ్ముడికి మీ చేతుల మీదుగా 6 లక్షల గోల్డ్ చైన్ వేయటం అస్సలు మర్చిపోకండి. మా తమ్ముణ్ణి ఆ రామరాజుగాడి ఇంటి నుంచి దూరం చేస్తే వాడు మానసికంగా చచ్చిపోతాడో అని చెప్పిన తర్వాత కూడా నా తమ్ముడి మెళ్ళో చైన్ వేయకుండా ఎలా ఉంటాను? సరే, రేపు జరగబోయే బీభత్సమైన నాటకంలో కొన్ని కల్పిత పాత్రలు, ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. మీరు కంగారెడిపోకుండా జస్ట్ చూసినట్టు వదిలేండి, సరేనా? ఊహించని సంఘటన ఏంటది? నేను ఏం చేసినా మీ మంచి కోసమే. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను కదా. చక్రం తిప్పి మరి కథ నడిపిస్తాను. సరే. ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకుని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వల్లీ రూపంలో నాకు తిరుగులేని బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం దొరికింది. రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షల విషయంలో తిరుపతిని బలిసేసింది. గొడవలతో ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా చేసేసి తిరిగి మళ్లీ ఈ ఇంటిని నా కుప్పట్లోకి తెచ్చుకుంటాను. ఏం చేస్తే ధీరజ్ ప్రేమలు కలుస్తారు? వాళ్ళిద్దరినీ ఎలా కలపాలి? ఏంటి మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? ఉమ్, .
హలో. ఏంటి సాగర్ అలాగిచ్చావు? ఏం లేదే, ఇందాకటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే కోమాలోకి వెళ్ళావేమో అని భయమేసి చెక్ చేద్దామని అలా గిచ్చానంతే. ఆయన అంత పరధ్యానం ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించి ఆలోచిస్తాను? ధీరజ్ ప్రేమల గురించే. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడానికి ఏముంది? అలాంటివేంటి సాగర్? వాళ్ళిద్దరూ విడిపోయి ఎన్ని కష్టాలు పడుతున్నారో నీ కంటి కనిపించడం లేదా? కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావని నన్ను అడుగుతావేంటి? ధీరజ్ ప్రేమ కాపురాన్ని కలపాలని అనిపించట్లేదా నీకు? అనిపిస్తే మాత్రం నేనేం చేయగలను చెప్పు? వాళ్ళని కలిపే ప్రయత్నం కూడా చేయవా? చెయ్యను.